సారీ అండి, ఇందాక చూపించాను కదా, వీడియో ఆన్ చేసి పెట్టానేమో అనుకున్నా, తీరా చూస్తే వీడియో ఆన్ లేదు. అదండి కొంచెం దొండకాయలు, కొంచెం వంకాయ అవి కోసేసానండి. ఓకేనా, ఇంకా ఇక్కడ కూడా వంకాయ ఉంది. మొన్న దీంట్లో ఇలాగ విత్తనాలు పెట్టానండి. ఇది చూడండి, సరిపోక మట్టి సరిపోక, అయ్యయ్యో. ఐ థింక్ చెమ్మకాయ అనుకుంటాండి ఇది. ఎస్, చెమ్మకాయ. ఇది ఇంకా ఒక 2-3 డేస్ అయిందంటే కింద కూడా పెట్టండి. మొన్న అసలు పైన పెట్టగానే ఎంతగానం వాన వచ్చేసింది. చాలా సీడ్స్ గ్లాసులలో నుండి బయటకు కూడా వచ్చేసాయండి. సో అందుకని మళ్ళీ అన్నీ గబగబా కిందికి షిఫ్ట్ చేశానండి. సో అది కూడా ప్రతి ఒక్క సీడ్ జర్మినేట్ అయిందండి మంచిగా. చిన్న చెట్టే కానీ ఇదిగో చూడండి, ఇగో చూసారా ఎన్ని కాయలు ఉన్నాయంటే. చిన్న చెట్టేనండి కానీ అసలు ఇదిగోండి. ఇది చూడండి, దీంట్లో ఒక 2 వెరైటీ లాగా ఉంది. ఇదేమో పొడుగ్గా ఉందండి అసలుకి. దీన్ని నెక్స్ట్ 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటేమో చిన్నగా ఉంది, ఇంకొకటేమో చూడండి అసలుకి పిందలే ఇంత పెద్దగా వచ్చేయండి. ఇది సీడ్స్ కొద్దిలు పెట్టేద్దాము. ఓకే, ఇంకా అక్కడ లేదండి. చూడండి, దీంట్లో కూడా ఈ గ్లాస్లో జర్మినేట్ అయిన మంచి సీడ్ ఇది కూడా ఉంది, సొరకాయ. దీంట్లో కూడా చూడండి, మొత్తం అన్ని బీర విత్తనాలు అన్నీ జర్మినేట్ అయినాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. తెంపుదామండి. చెట్టు ఎంత చిన్నగా ఉన్నదండి. దీంట్లోనే ఒక 8 కాయలు వచ్చినాయి. దొండపాదు కూడా చూడండి పాకు. అలాగే దొండపాదు ఇంతకుముందు వేరే ఇంటి దగ్గర ఉంటే అలాగ